రాజశేఖర్ గారు కోపంతో నీ మొహం మీదే ఒక మాటన్నా నువ్వు మనసులో పెట్టుకోకూడదు. ఇదే మీ మావయ్య నీతో చెప్పాలనుకున్న విషయం. మావయ్య గారు ఏం చెప్పాలనుకున్నారో నాకు అర్థమైంది సీతమ్మ. అరవింద్ భార్యగా అన్ని ధర్మాలు పాటిస్తానని ప్రమాణం చేశానంటేనే ఈ ఇంటి కోడలిగా అన్ని బాధ్యతల్ని, కష్టాలు సుఖాలు మంచి చెడు అన్నింటినీ నేనే మోస్తూ కుటుంబాన్ని బాగా చూసుకుంటానని ప్రమాణం చేసినట్టే. చాలా గొప్ప మాట చెప్పావమ్మా. నాకొక మాట ఇస్తావు పవిత్ర? చెప్పండి మావయ్య, ఏంటది? ఏ కారణం చేత కూడా ఈ కుటుంబాన్ని వదిలి వెళ్ళనని, ఏం జరిగినా ఎవ్వరిని వదులుకోనని నాకు మాటిస్తావమ్మా? ఇది మీరు అడగాల్సిన అవసరమే లేదు మావయ్య, అదే నా బాధ్యత. ఇప్పుడు చెప్తున్నాను, ఏ కారణం చేత కూడా ఈ గుమ్మాన్ని వదిలి అడుగు బయట పెట్టను. ఏం జరిగినా ఎవరిని వదులుకోనని ప్రమాణం చేస్తున్నాను మావయ్య. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. దేవుడు నాకు మంచి కొడుకుల్నే కాదు, గొప్ప కోడల్ని కూడా ఇచ్చాడు.